సూర్యాపేటలో ఇలా రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ప్రభుత్వ భూములను కొట్టేసిన వాళ్లే ఎక్కువ. చాలా మంది ఆ పెద్ద మనిషి అనుచరులుగా ఉన్నారు. ఆ పెద్ద మనిషి ఎవరో కాదు, జగదీష్ రెడ్డి. ఇక సూర్యాపేటతోనే సంబంధం లేని వ్యక్తి కూడా ఇక్కడ స్థలం ఆక్రమించుకుని ఉన్నట్టు దరఖాస్తు పెడితే దానికి స్టాంప్ వేసేశారు. 150 గజాల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నానని దాన్ని క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు ఎరకల కౌశిక్ రెడ్డి. ఈయన ఓ రేకుల షెడ్డు ముందు నిలబడి ఫోటో తీసి పెట్టేశాడు. 2012 నుంచి అక్కడ ఉంటున్నట్టుగా, ఆ ఇంటికి 2013లో కట్టినట్లుగా ఓ ఇంటి పన్ను బిల్లును పెట్టేశాడు. కానీ ఆయన ఆధార్ కార్డులో అడ్రస్ ఖమ్మం జిల్లాలో ఉంది. ఈయన పుట్టింది 1994లో. సూర్యాపేటలో స్థలం ఆక్రమించుకుంది 2012లో. అంటే 18 ఏళ్లకే కబ్జాలు చేశాడన్నమాట. అలా పరిశీలించకుండానే స్థలాన్ని రెగ్యులరైజ్ చేశాడు. దీనికి రీజన్ ఆయన జగదీష్ రెడ్డికి దగ్గరి బంధువు కావడం.